భోగిపళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారో తెలుసా? అసలు భోగిపళ్ళు ఎందుకు పోయాలి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం రండి. భోగిపళ్ళు పోయాలి అనే విషయం చాలామందికి తెలీదు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్ళు పోయడం. సాయంత్రం సందిగొప్పలు పిల్ల చేత పట్టిన తర్వాత మాత్రమే ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు. 5 ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణెలు, చెరుకు గడ ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లలపై పోసి వేస్తారు. అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగిపళ్ళు తినడానికి నిషిద్ధం. దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు. అసలు పిల్లలకు భోగిపళ్ళతో రేగిపళ్ళనే ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియని విషయం. రేగిపళ్ళను అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మలుస్తాడు. అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.